నైట్ ఏదైతే ప్రోగ్రామ్ తీసుకుందో చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలు అఫీషియల్స్ ఎవరైతే తీసుకుంటారో ప్రజలకు ఈజీగా తెలియగలుగుతుంది. మనకు ఈరోజు గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనకు అందరికి తెలుసు. ఇక్కడ ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 2K రన్ యూనిటీ అనేది ఏదైతే పెట్టారో ఆయన గతంలోనే కొన్ని వందల సంస్థలను అన్నిటిని ఏకదాటికి తీసుకొచ్చి స్వాతంత్రంలో వచ్చిన తర్వాత రాజ్యాలన్నీ ఏకదాటం చేసి మన ఇండియా గొప్పతనాన్ని చూపెట్టడం జరిగింది. అందులో భాగంగా మన తెలంగాణకు సంబంధించిన ఏదైతే రాష్ట్రం ఉందో ఇది నైజాం పరిపాలన ఉండే కాబట్టి అప్పుడు కొందరు వ్యక్తులు భారతదేశంలో విలీనానికి అడ్డుపడితే అప్పుడు గౌరవనీయులు ఆయన ఉప ప్రధానిగా ఉండి ఈ యొక్క నిర్ణయం తీసుకొని అట్లెట్లా ఉంటుంది, భారతదేశం అంటే అందరు కలిసి ఉండాలి, ఒకటే దేశం ఒకటే జెండా అనే విధంగా ఈ యొక్క తెలంగాణ సపరేట్ ఎందుకని చెప్పేసి ఆయన చేసిన ఘనత ప్రకారంగానే మనకు 1 సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు. ఇవన్నీ కూడా గుర్తించుకోవాలి మన ప్రజలు. ఇక్కడ మన భారతదేశం అంటే అన్ని రాష్ట్రాల పటాన్చెరు నియోజకవర్గంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అందరూ ఉండడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన అమీన్పూర్ మండలంలో ఇప్పుడే వచ్చేసిన డిఎస్పీ సార్ గారికి స్వాగతం సుస్వాగతం, నా సిఐ గారికి నరేష్ సార్ గారికి డిపార్ట్మెంట్ వారికి ఇక్కడ నాయకులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇంత పెద్ద ప్రోగ్రాం తీసుకున్నందుకు చాలా సంతోషం. సార్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా మండలి తరపు నుంచి, మా ప్రజల తరపు నుంచి. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్ గా ఉంటారు మనోళ్ళు. ఎవరు వెళ్ళినా మా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో పోతే ఎక్కువ శాతం మన మహిళలే కనిపిస్తుంటారు. అయినా కానీ అందరి దగ్గరికి తీసుకొని రిసీవ్ చేసుకుని ప్రతి సమస్య మీద మన సిఐ గారు ఎంతో సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖాళీ నిన్న ప్రోగ్రాం అనుకుంటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంత నాయకులందరూ కూడా సహకరించినందుకు కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమము ఇంత పెద్ద విజయవంతము కావడానికి సహకరించిన మెడికల్ డివైజర్ ఏవైతే ఇండస్ట్రీలు ఉన్నాయో ఆ యజమానులకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సార్ వాళ్ళు చాలా విషయాలు చెప్తారు, ఇప్పుడే వచ్చేసారు. మీ అందరూ కూడా ఒక్క 10-15 నిమిషాలు టైం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే దేశం గురించి మన యూనిటీ గురించి చూస్తున్నాం కదా. మనం ఆపరేషన్ సింధూర్ చూస్తాం, అక్కడ మన మహిళలను ముంగట పెట్టుకొని ఏ రకమైన ఇబ్బంది పెట్టారో అందరం మనం ఒక్కటిగా ఉంటే అవతలోడు భయపడతాడనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు భారతదేశంలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఏది ఉందో అందరు కలవాలి, కులాలు మతాలు కాదు ఆ రకంగా విడిపోయి మనం విడదీస్తుడు. కాబట్టి అది వద్దు, మనం అందరం యూనిటీగా ఉంటామని ఒక చూపించడానికి ఇలాంటి ప్రోగ్రాంలు డిజైన్ చేయడం జరుగుతుంది. దానికి కూడా అధికారులు కూడా ఎంత పెద్ద ఎత్తున సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ చెప్పాలి అందరూ ఒక్కసారి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని పురస్కరించుకొని యూనిటీ ఫర్ రన్ అని చెప్పని ఒక కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి దేశంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించాలని అటువంటి విషయాల ప్రకారం మనము ఈరోజు పటాన్చెరు డివిజన్లోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఈటీ రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులు మరియు మా పోలీస్ అధికారులు, మా సిబ్బంది మరియు మెడికల్ డివైస్ పార్క్ వర్గానికి చెందినటువంటి ప్రజలు అందరూ ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరున మా యొక్క పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనిలో ఏంటంటే స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఎన్నో సంస్థానాలు వేరువేరుగా దాదాపుగా ఒక 500 డివైడ్ అండ్ రూల్ పాలసీ కింద పరిపాలించడం జరిగింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ